గణేశాయ నమః. ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసిన దుష్ట ఔరంగజేబుకి చెమటలు పట్టించి 3 చెరువుల నీళ్లు తాగించిన హనుమంతుని విగ్రహం గురించి ఎప్పుడైనా విన్నారా? మన కర్మాన్ ఘాటులోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం 12వ శతాబ్దంలో కాకతీయ రాజైన ప్రోల II వేట కోసం అడవికి వెళ్లి అలసిపోయి ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా రామనామం వినిపించిందట. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్లి చూడగానే అక్కడ జాన భంగిమలో ఒక హనుమంతుని విగ్రహము, దాని నుండి చక్కటి స్వరంతో రామనామం వినిపించటం చూసి ఆశ్చర్యపోయాడు. పరమానంద భరితుడైన రాజుకి హనుమంతుడు ప్రత్యక్షమై ఆలయాన్ని నిర్మించమని ఆదేశించగానే హనుమ ఆదేశంతో రాజు తక్షణమే అద్భుత ఆలయాన్ని నిర్మించి శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ గావించాడు. ఆనాటి నుండి కొన్ని శతాబ్దాల పాటు నిరాటంకంగా ఎందరో రాజులు స్వామివారిని భక్తితో ఆరాధిస్తూ తరించారు. 15వ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని తన అధీనం చేసుకున్న దుష్ట ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలన్న దురుద్దేశంతో ఆలయంలోకి ప్రవేశించబోయాడు. ఆ విగ్రహం నుండి భీకర సింహ గర్జన లాంటి స్వరంతో మందిర్ తోడ్నా హైతో కరో మన్ ఘట్ అంటే ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే ముందుగా నీ మనసుని దృఢపరుచుకో అని వినిపించిందట. భీకర ధ్వనికి భీతిల్లిన ఔరంగజేబ్ తక్షణమే తన కాళ్లకు బుద్ధి చెప్పి ఇంకొక్కసారి అటువైపు చూసే సాహసం కూడా చేయలేకపోయాడు. హనుమంతుని ద్వారా వినిపించిన కరో మన్ ఘట్ కాలక్రమంలో కర్మన్ ఘాట్గా మారింది అంటారు. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.